వర్షం. ఇది ఏటూరు నాగారం ఫారెస్ట్. ఇది పస్రా చెక్ పోస్ట్ దాటంగానే మొదలైంది వర్షం. ఇక చూడండి ఎట్లా వస్తుంది, స్లోగా పోతున్నాయి బండ్లు. చూడు ముందు అసలు కనిపిస్తలేదు, ఈ బండి వరకు కనిపిస్తుంది, ఆ బండి ముందు ఏం కనిపిస్తుంది. అక్కడ లారీ ఒకటి వస్తుంది, అది కనిపించట్లేదు. ఏం వర్షం అసలు ఇది. ఊరు ఇది ఏమంటారు, అడవిలో ఉంటారు కదా వీళ్ళు, వాళ్ళ ఈ ఊరు ఇది. ఒక ఊరి పేరు, ఇల్లు కనిపిస్తుంది చూడండి. మధ్య అడవిలో ఉంటారు వీళ్ళు. వీరు ఒక 30 ఇండ్లు ఉంటాయి. మేము అప్పుడు స్నానాలు చేసేది వీడు చేస్తుంటే కాలువలో. కాలువ సరే కనపడిందో లేదో, ఇట్లా పోతుంది చూడండి నీళ్ళు. ఈ కాలువ ఆడ మోరవతలు పోయి ఆడ కుంటలాగా ఉంటే నీళ్ళన్నీ ఆడ ఆగుతుంటాయి, ఆడ చేసుకుంటుంటే స్నానం. చూడండి వర్షం. తాడువై 9 కిలోమీటర్లు. వెనకాల బండి సైడ్ కొడుతుండు, ఎదురుగా బండి వచ్చినట్టుంది, మళ్ళీ లెఫ్ట్ పోయింది. కార్ వచ్చింది, తిప్పలోడు మళ్ళా గుంజుతారు రైట్కి. ఎదురుగా లారీలు వస్తున్నాయి. ఇది ఇంకెక్కువైంది వర్షం, ఫుల్ అయింది ఇంక. చూడండి ఎంత ఫుల్ అయింది వర్షం. వర్షంలో చెట్లు చూడండి అసలు, అబ్బబ్బబ్బ ఎంత పచ్చగా ఉన్నాయి. మొన్న వర్షం బాగా కొట్టింది, మొన్న దాకా ఎండిపోయిన చెట్లు ఇప్పుడు పచ్చగా అయిపోయినాయి. వర్షం తగ్గిందాక మంచిగా అనిపిస్తుంది మీ వెదర్ అసలు. అది తెలిసి నైట్ ఇవాళ లోడింగ్ అది ఆపేస్తారు ఇక ఉసుకల. రేపు ఎప్పుడు చేస్తారో, వర్షం లేకపోతే రేపు పొద్దున స్టార్ట్ చేస్తారు. ఒకవేళ వర్షం ఇట్లానే ఉందంటే మరి రేపు కూడా లోడింగ్ ఉండదు. మరి ఇక్కడ వరకు అయితే ఉంది వర్షము, అక్కడ ముందుకు ఉందో లేదో తెలియదు. ఇంకా దగ్గర మనం బాగానే పోవాలి, ఇంకా ఒక 20-30 కిలోమీటర్ల దగ్గర పోవాలి ఇంకా మనం. బండ్లన్నీ లోడ్ బండ్లు వచ్చాయి అన్నీ. వీడు పోదా అని చూస్తుంది కానీ వాడు సైడ్ ఇస్తలేదు. ఇక్కడ ఒక ఊరు ఉంటుంది, ఈ చెట్లలో చూడండి ఒక ఊరు. ఇక్కడ ఒక 10 ఇండ్లు ఉంటాయి, 10-12 ఇండ్లు ఉంటాయి. మొత్తం మీద వాళ్ళ ఇల్లు చూడండి. ఇది పెద్ద వాగు, ఇది దీన్నే జంపన్న వాగు అంటారు. ఇక్కడ చిన్న స్టార్ట్ అయ్యి పెద్దగా అవుతుంది. 0 ఎంత చిన్నగా ఉందో వాగు ఇది. చిన్న వాగు ఇక్కడ పైన బాగానే పడ్డట్టుంది వర్షం, బాగానే నీళ్ళు వస్తున్నాయి, వర్షం నీళ్ళు.
ఈ బాగా వస్తాయి ఆరని లారీలు అయితే. నా బండి కూడా భలే వస్తుంది చూడండి. ఇక కంటిన్యూ కొడితే టిప్పర్ రోడ్ భయపడతాడు. ఆ వాడు కూడా కొట్టి నేను కొట్టినాను అని వస్తాయి. మొత్తుకుంటుందావా డౌన్ గేర్ అంటే తక్కువ చేసుకో, నేను పోలేదని చెప్తుంది. వేసిన పో ఇప్పుడు ఇక గడ్డ వచ్చింది. ఆ ముంగల బండి వెళ్ళిపోతే ఈ గేర్లో పోతుండే 5th గేర్లో, కానీ ఆ ముంగల బండి స్లోగా పోతుంది. మన బండి గేర్ మార్పించింది. మాది 16 టైర్ బండి, టాటా బండి, 16 టైర్ల బండి మాది. దీనికి మొత్తం లోడ్ గేర్తో కలుపుకొని 10 గేర్లు ఉంటాయి. రివర్స్ లోడ్ గేర్తో కలుపుకొని 1 to 8 ఉంటుంది. తర్వాత ఒకటి స్పెషల్ లోడ్ గేర్ ఒకటి ఉంటుంది. అది పెద్ద పెద్ద గడ్డలు ఉన్నప్పుడు బండిగా ఫస్ట్ గేర్లో కూడా ఎక్కడ మూవ్ కాదు అన్నప్పుడు ఆ గేర్ వాడతారు. కాదు 90% ఆ గేర్ ఎక్కడ అవసరం ఉండదు. నేను వేసుకొచ్చే లోడ్లకి ఎక్కడో చోట పెద్ద మెరక ఉంది, పెద్ద గడ్డ ఘాట్ రోడ్లల్లో పెద్ద పెద్ద ఘాట్ రోడ్లు ఉంటాయి, ఆడ అవసరం పడుతుంది. అది మామూలుగా ఫస్ట్ సెకండ్లో మూవ్ అయిపోతుంది బండి. ఎంటీ బండి అయితేనేమో 3rd 4th గేర్లో మూవ్ అవుతుంది. లోడ్ గండి అయితేనేమో కొంచెం మట్టిలో ఉంటుందేమో ఫస్ట్ గేర్ మూమెంట్ ఉంటుంది. జర ఇట్లా డామర్ రోడ్ మీద బండి ఆగుతుందేమో 2nd గేర్ మూమెంట్ ఉంటుంది. ఇక మళ్ళీ ఎక్కువైంది వర్షం. నేను నా మొబైల్లో తీస్తున్నాను వీడియో. నాకు ఎలాంటి ఎక్విప్మెంట్స్ ఏం లేవు. ఏ యూట్యూబ్కి సంబంధించిన ఏదో నా మొబైల్లో తీసుకొని అప్లోడ్ చేస్తున్నాను. ఏమనుకోకండి వీడియోలు సరిగా రావట్లేవు, వాయిస్ రావట్లేదు అని ఏమనుకోకండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఇప్పుడు ఏ కొనే పరిస్థితుల్లో కూడా నేను లేను. ఇట్లా నేను వెళ్ళే దారిలో మీకు చూపిస్తున్నాను. ఎందుకంటే ఈ లారీ సౌండ్ వస్తుంటాయి, ఇంజన్ సౌండ్, నాయిస్ సౌండ్ వస్తుంది, బయట సౌండ్ వస్తుంది. నా వాయిస్ అంత క్లారిటీగా వినపడదు. ఇక్కడ ఒక ఊరు ఉంటుంది, ఒక 2-3 ఇళ్ళు కనిపిస్తాయి. లోపలికి ఉంటుంది ఊరు, చెట్ల అవతల కనిపిస్తాయి. కొండపల్లి ఊరు పేరు. అప్పుడు నిన్న కనిపిస్తాయి కానీ ఇప్పుడు ఏం కనిపిస్తలేవు. చెట్లు బాగా పచ్చగా అయినాయి, ఇల్లు కనిపిస్తలేదు. ఈ చెట్ల మధ్య లోపల కనిపిస్తుంది, ఒక 2-3 ఇళ్ళు కనిపిస్తాయి. ఏం కనిపిస్తలేవు వర్షానికి అసలు. ఇట్లకేం చెల్లిపోతారు దారి. ఇది ఇక్కడ బోరింగ్ ఉంది, ఇట్లకే కనిపిస్తుంది. వర్షం ఇంకా ఎక్కువైంది, ఫుల్ వాన పడుతుంది. ఎక్కడి వరకు ఉందా ఈ వర్షం? ఓకే సరే, డౌన్ గేర్ కొట్టు అంటున్నది. నేను ఆ గేర్లు ఎక్కలేకపోతున్నా, డౌన్ గేర్ అంటుంది. మళ్ళీ ఇప్పుడు టాప్ గేర్ వేసుకో అని చెప్తుంది. అగో సిగ్నల్ చూపిస్తుంది పచ్చది. అగో ఇప్పుడు ఆ డిస్ప్లే మీద కనిపిస్తుంది ఏ గేర్ వేసినాం అన్నది. అగో 8th గేర్. అరే చెట్టు రివాటది గాలికి. ఇక్కడ ఒక ఊరు, ఇటు ఒక ఊరు ఉంటుంది. మీకు ఎట్లా కనిపిస్తుందో తెలియదు కానీ ఈ వెదర్ మాత్రం నాకు ఇట్లా ఇన్సలు చూస్తుంటే లైవ్లో మస్తు మాదా అనిపిస్తుంది. అసలు ఇలా ఫారెస్ట్లో వర్షంలో బండి నడుపుతుంటే మస్తు థ్రిల్ అనిపిస్తుంది. పో
మళ్ళీ డౌన్ గేర్ ఆడుతుంది చూడు. అవసరం లేదేమో, మొత్తుకున్నది మళ్ళీ సపోర్ట్ చేస్తాను. ఇప్పుడు అడిగింది అడిగింది కానీ అదే గేర్లో మూమెంట్ ఇచ్చిన మళ్ళీ పికప్ లేచి. ఈ బండికి బాగాలేదు, పికప్ ఉంటుంది, ఫాస్ట్ పికప్ ఉంటుంది బండ్లకి. కొత్త బండ్లకి BS6 ఇది బండి వచ్చి కూడా 10 రోజులు ఏమైంది అంతే. లాస్ట్ మంత్ వచ్చింది, బాడీ కట్టేయడానికి సెట్లో ఉన్నది, బయటకు వచ్చి 10 రోజులు అయింది. ఇది 3వ ట్రిప్ పోతుంది బండి ఇసుకకి. నిన్న ఒక ట్రిప్ వేసిన ఏటూరు నాగరం నుంచి. ఇప్పుడు మండపేట అంటే ఎక్కడ వస్తుందంటే మన మల్లూరు దగ్గర వస్తుంది. మండపేట మల్లూరు నరసింహస్వామి టెంపుల్ కంటే ముందే. ఇంకా మనం ఓ సైడ్ కొట్టుకుందామా, పోదామా? పనులు ఏమైనా వస్తున్నాయా? ఏం వస్తుందో క్లియర్ ఉంది. ఓ బండి వస్తుంది. మొన్న అయితే ఇక్కడ ఒక పెద్ద పాము దొక్కించారు లారీ. మొత్తం సగం రోడ్డు కత్తకపోయి సగం బయటకు ఉంటుంది. దగ్గర ఎంతలా ఉంటుందంటే మన ఏమంటారు కాలు పిక్క ఉంటుంది కదా, కొంచెం లావు ఉన్నాడు వాళ్ళు. ఏమంటారు పిక్కనే అంటారు కదా, పిక్క పడితే అట్లా అంత కాళ్ళలా ఉంటుంది. మస్తు పెద్దగా ఉంది, దగ్గర ఒక 10-12 ఫీట్లు ఉంటుంది ఇప్పుడు. మంచి లోడ్ బండి ఎక్కించినట్టు సగం వరకు అట్లా అతకపోయింది మొత్తం రోడ్డుకి. సగమేమో రోడ్డు కిందకి ఉంది, సగమే రోడ్డు పైకి ఉన్నది. లోడ్ బండి ఎక్కిస్తే మొత్తం అట్లనే మన చపాతీ గంగప్ప ఇంకా ఎట్లా ఉంది అట్లా అతకపోయింది కింద. వచ్చింది తాడవాయి ఊరు. కొంచెం ముందుకు వెళ్ళి లెఫ్ట్ తీసుకుంటే సమ్మక్క సార్లక్క కాడికి పోతాం. ఇదే తాడవాయి ఏంచెలి, ఏటూరు నాగరం 18 కిలోమీటర్లు. ఏంచెలి వీడియోలల్లో మంచిగా అనిపిస్తుందో లేదో. అరే అట్ట పోయింది బండి ఎట్లా పోయిందో, అట్లెట్ట పోయిండు. ఎటు పోయినా ఓటేకా? ఓటేక్ చేయబోయి అల్లకి ఇక్కపోయిండు. మొత్తం కరెంట్ స్తంభాలు అన్నీ ఊలిపోయినాయి పాపం. ఆగుదామంటే వర్షం ఫుల్ వస్తుంది. కంట్రోల్ కానట్టున్నది. తాడబాయి విలేజ్ ఇది. నాకు తెలిసి ఒక రోజు ఉండాలో ఆగల 2 రోజులు ఉండాలో తెలియట్లేదు. ఇక ఇది తాడబాయి బస్ స్టాప్.
ఇక్కడ లెఫ్ట్ వెళ్తే సమ్మక సారమ్మలు ఉన్నారు కదా, అక్కడ పోతాం. సమాన్ కాంచి లెఫ్ట్ పోతాం.